రే, లాస్ట్ వీడియోలో నువ్వు బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్కి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ బెస్టో రికమెండ్ చేసావు కదా. అయితే ఈరోజు ఈ వీడియోలో అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి, అదే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి నేను రెడీ, కాకపోతే ఎక్కువ రిటర్న్స్ కావాలి అన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ బెస్టో రికమెండ్ చేస్తా అన్నావు కదా. సో స్టార్ట్ చేయి మరి. అవునరా, మార్కెట్ ఇంతలా ఫాలో అయిన తర్వాత ఎవరైనా సరే ఎంటర్ అవుదామని ఆలోచిస్తూ ఉంటారు, కరెక్టే. బట్ ముందే ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మేము ఈ వీడియోలో చెప్తున్న మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నప్పుడు లంప్ సమ్ ఇన్వెస్టర్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేయొద్దు, జస్ట్ వాచ్ చేస్తూ ఉండండి. బట్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటి, లంసమ్ వాళ్ళకి సపరేట్గా, సిప్ వాళ్ళకి సపరేట్గానా? నాకేం అర్థం అవ్వలేదురా, ఎందుకలా? మార్కెట్ కాన్సెప్టే అదిరా. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్లాన్లో ఉన్న వాళ్ళు మేబీ మార్కెట్ బాటమ్ అవుతుందో లేదో చూడడం, లేదంటే మార్కెట్ని టైం చేయాలనుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్కి ఆ అవసరం ఏమన్నా చెప్పు? యావరేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండవే కదా, ప్రతి నెల ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళడమే కదా. అయితే అంటే నేను అంటుంది ఏంటంటే, మరీ బాటమ్ అవుట్ లేదంటే మరీ టైమింగ్ చేయకుండా దగ్గరలో ఇంకా మార్కెట్ పెరగచ్చు అనే ఒక డౌట్ వచ్చినా, లేక ఎక్కువ పడిపోయింది అనే ఒక క్లారిటీ ఉన్నా సరే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ ఉండడం మంచిది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ సైకిల్కి అయితే ఇప్పుడు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చనే నా ఫీలింగ్. అందుకనే చెప్తున్నాను, లంప్ సమ్ వాళ్ళు ఓకే కొన్ని రోజులు వెయిట్ చేస్తారంటే మీ ఇష్టం, బట్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ అయితే మాత్రం స్టార్ట్ చేసుకోవడమే మంచిది. ఓకే, అర్థమైంది. సో చెప్పురా అయితే, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేయబోతున్నాం ఈరోజు. వెయిట్ దానికన్నా ముందు ఫ్రెండ్స్, మీరందరూ వీడియోస్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు, కానీ వ్యూస్ అండ్ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అండ్ ప్రతి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో చెప్పురా అయితే, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేయబోతున్నాం ఈరోజు. అఫ్ కోర్స్ స్మాల్ క్యాప్స్. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటో తెలుసా? రిస్క్ తీసుకోవడం ఇష్టం అని కాదు, ఒక 20% అలా మార్కెట్లో ఫాల్ వచ్చినా సరే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఒక 20% ఫాల్ వచ్చినా సరే తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఎందుకు? లార్జ్ క్యాప్స్ కన్నా, మిడ్ క్యాప్స్ కన్నా స్మాల్ క్యాప్స్ పెరుగుతాయని అందరికీ తెలుసు. బట్ ఏ టైంలో పెరుగుతాయి, అది పెరగక ముందు ఎంతలా పడతాయి అనేదే కదా మ్యాటర్. స్మాల్ క్యాప్స్ ఎలా పెరుగుతుంటాయో అలా పడుతుంటాయి కదా. సో ఎక్కువ రిటర్న్స్ యాంటిసిపేట్ చేస్తున్నప్పుడు, ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం లాసెస్, కొంచెం కాదులండి, కొంచెం మీడియం లాసెస్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం, 20% లాస్ తీసుకోవడం కాదు, 20% పడ్డా సరే అలాగా ఇన్వెస్టెడ్గా ఉంటూ ఉండగలగాలన్నమాట. అది రిస్క్ టేకింగ్ కెపాసిటీ. సో ఒక 20% పడ్డా మళ్ళీ కొంచెం పెరిగి అక్కడి నుంచి మంచి రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఎవరికైనా ఉంటుంది, అర్థమైంది కదా. సో రిస్క్ అవర్స్ వాళ్ళకి, రిస్క్ టేకర్స్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, రిస్క్ ఇష్టం లేని వాళ్ళు ఒక 10%, 15% ఫాల్లో ఎగ్జిట్ అయిపోతారు, సో లాస్ బుక్ చేసుకుంటారు. రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు, నేను 20% వరకు వెయిట్ చేయడానికి ముందే ప్రిపేర్డ్గా ఉండి ఇన్వెస్ట్ చేసుకున్నాను అనే ఒక కన్విక్షన్ ఉంటుంది వాళ్ళకి. సో కొంచెం ఫాల్ అయినా సరే ఇన్వెస్టెడ్గా ఉంటారు, ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటూ ఉంటారు. అర్థమైందా లేదా? అర్థమైందిరా. అయితే డైరెక్ట్గా స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేయాలా, లేకపోతే దాంట్లో కూడా ఏదైనా స్పెసిఫిక్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న మ్యూచువల్ ఫండ్స్ స్క్రీన్ మీద చూడండి. ఈ మూడు చూడు, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. డిఎస్పి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్. అంటే దాని అర్థం ఏంటంటే, స్మాల్ క్యాప్స్లో ఒక 250 స్టాక్స్ ఉంటాయి కదా, ఇండెక్స్లోని ఒక 250 స్టాక్స్ ఉంటాయి కదా, అందులో క్వాలిటీ 50 స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తారు అండ్ అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఈ యాక్సిస్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్ ఏంటంటే, అదే స్మాల్ క్యాప్స్లో ఎక్కువ లిక్విడ్గా ఉన్న ఒక 50 స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, మోతిలాల్ ఒస్వాల్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ గ్రోత్. అంటే ఆల్మోస్ట్ లైక్ ఇంకా బాటమ్ 250 స్టాక్స్ అనుకో, ఉన్న అన్ని స్టాక్స్లో స్మాల్ క్యాప్స్లో బాటమ్ 250 స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి విజిబిలిటీ కూడా తక్కువ, ఎలాంటి స్టాక్స్ ఉన్నాయా అని చెప్పి చాలామందికి డౌట్ కూడా వస్తుంది అనమాట. అలాంటి స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో బాటమ్ 250 అంటే ఇంకా మైక్రో క్యాప్ అనుకోవచ్చా, స్మాల్ క్యాప్స్ కాకుండా ఇంకా చిన్నవి, సో మైక్రో క్యాప్. సో అందుకనే ఆర్డర్ ప్రకారమే నేను ఇక్కడ పెట్టాను. ఇది వెరీ వెరీ రిస్కీ, ఇది ఒక మోడరేట్, అండ్ ఇది కొంచెం లెస్ రిస్కీ. అఫ్ కోర్స్ ఈ మూడు రిస్కీ బెట్సే, బట్ అందులో ఇది ఎక్కువ రిస్క్, ఇది కొంచెం మోస్తారు, అండ్ ఇది ఆ మూడింటితో పోల్చుకుంటే తక్కువ రిస్క్. అర్థమైందా లేదా? అర్థమైందిరా. అయితే ఒకసారి ఈ మూడు ఫండ్స్ ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయో చెప్పురా.
షూర్. రిటర్న్స్‌లా చూపించాలంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో సరిగ్గా లేదు. సో, నేనేం చేశానంటే ఈ 3 ఫండ్స్‌ని ఇండివిడ్యుయల్‌గా ఒకసారి చూసుకొని దీని తాలూకా రిటర్న్ క్యారెక్టరిస్టిక్స్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్స్, ఎక్స్‌పెన్స్ రేషియో ఇవన్నీ ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టుకున్నాను. అండ్ దాని తాలూకా ఇమేజ్ ఇదనమాట. ఫ్రెండ్స్, మీకు ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ ఉంటే దీన్ని స్క్రీన్‌షాట్‌గా తీసుకోండి. యూజ్ అవుతది మీకు. రైట్. ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో దీని తాలూకా 1 ఇయర్ రిటర్న్ 6.1%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఏదైతే ఉన్నదో దాన్ని 9.18 అండ్ మైక్రో క్యాప్ ఏదైతే ఉన్నదో ఇది 11.35. సో ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ వచ్చినట్టే కనిపిస్తుంది అండ్ అలాగే రిస్క్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. 5 ఇయర్స్ రిటర్న్లా తీసుకున్నా సరే ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఏదైతే ఉన్నదో దీనికి 28%, దీనికి 22 అండ్ ఇది ఇంచుమించు 40% సిఏజిఆర్. సో అర్థమైందా? నిఫ్టీ మైక్రో క్యాప్ 250లో రిటర్న్ పాసిబిలిటీస్ అలాగే ఉంటాయి, బట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ ఎక్కడ తెలుస్తుంది మనకి? చూడు, స్టాండర్డ్ డీవియేషన్లో దీనికి 20, 23 అండ్ 23.21. అదేనా లేదా? సో నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉండి అండ్ కొంచెం ఎక్కువ రిటర్న్స్ కోసం యాంటిసిపేట్ చేసినట్టు ఉంటే ఇది బెస్ట్. బట్ నన్ను అడిగితే మాత్రం అంటే రిస్క్ తీసుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మంచిది. ఎందుకంటే 250 స్టాక్స్లో క్వాలిటీ 50 వాళ్ళు ఏంటంటే ఆర్ఓఈ బేస్ చేసుకొని అలాగే పిఈ రేషియో బేస్ చేసుకొని అలాగే ఇంకొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని క్వాలిటీ స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఛార్జెస్ ఎంత పే చేయాలి? అదే ఎక్స్పెన్స్ రేషియో ఎంత అని అడుగుతున్నాను. అది కూడా చూపిస్తాను. ఒకటేంటంటే రిటర్న్స్, ఎక్స్పెన్స్ రేషియో వీటి గురించే కాకుండా ఈ స్టాండర్డ్ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రిస్క్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలి. చూద్దాం, అలా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తూ వెళ్తున్న కొద్దీ ఈ రిస్క్ మెజర్స్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఏదో ఒక వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, కావాలా లేదా మీకు అది? రైట్. ఎక్స్పెన్స్ రేషియోలో చూస్తే ఈ స్మాల్ క్యాప్ 250 దానికి 0.3%, ఈ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్ది 0.27%, ఈ మైక్రో క్యాప్ ఏదైతే ఉన్నదో దీనికి 0.43%. ఇంత తక్కువ? అంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ తక్కువ ఛార్జ్ చేస్తున్నాయి అంటే ఒక అర్థం ఉంది. స్మాల్ క్యాప్లో దాంట్లో ఇంత రిస్కీ స్టాక్స్ని హ్యాండిల్ చేస్తున్నారంటే చాలా కష్టపడాలి కదా. సో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయాలి కదా. మరి ఇంత తక్కువ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? పప్పులో కాలేసావురా. ఇవి యాక్టివ్ ఫండ్ స్ట్రాటజీస్ కాదు, ప్యాసివ్ ఫండ్సే. ఒక ఇండెక్స్ని మిమిక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. మిమిక్ చేయడమా? అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని మిమిక్ చేసే ఫండ్స్ ఉన్నాయని విన్నాను, కానీ ఇలాంటి ఫండ్స్ కూడా ఉన్నాయా? బాగా అడిగావురా. దానికోసం ఏంటంటే నీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. నా స్క్రీన్ మీదకి వస్తే ఇది ఎన్ఎస్సి ఇండైసెస్ అని చెప్పి ఎన్ఎస్సి వాళ్ళ వెబ్సైటే. ఇందులో ఇండైసెస్లో ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే స్ట్రాటజీ ఇండైసెస్. ఇక్కడ నేనేం చెప్పాను? స్మాల్ క్యాప్ నిఫ్టీ, స్మాల్ క్యాప్ 250, క్వాలిటీ 50. సో ఇక్కడ ఒక ఇండెక్స్ ఉన్నది అండ్ ఎన్ఎస్సి వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఎప్పటికప్పుడు స్టాక్స్ రీబ్యాలెన్స్ చేసుకొని చెప్తూ ఉంటారు. అవి నీకు అర్థం కావాలంటే ఇండెక్స్ కాన్స్టెంట్లో ఏంటంటే ఇండెక్స్లో ఏం స్టాక్స్ ఉన్నాయనేది తెలుస్తుంటుంది. బట్ ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేస్తే ఇది ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేస్తే ఆ ఇండెక్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, 250 స్టాక్స్లో క్వాలిటీ 50, ఆ 50 స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు చూడు, ఇక్కడ రాశారు. ఆర్ఓఈ ద్వారా, డెట్ టు ఈక్విటీ రేషియో ద్వారా అండ్ ఈపీఎస్ గ్రోత్ ద్వారా. సో ఆర్ఓఈ చూస్తున్నారు, డెట్ టు ఈక్విటీ చూస్తున్నారు, ఈపీఎస్ తాలూకా గ్రోత్ కూడా చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు బాగా గుర్తుండుంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ముందు డెట్ టు ఈక్విటీ చూసాం, తర్వాత ఇలా ఆర్ఓఈ చూసాం, ఆర్ఓసిఈ చూసాం, దాని తర్వాత గ్రోత్ కూడా కావాలి అని చెప్పి పీఈజీ రేషియో చూసాం. చూసారా, వీళ్ళు కూడా అదే చూస్తున్నారు. అర్థమైందా లేదా? మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా? సరే, ఎనీవేస్ దీని గురించి మాట్లాడాలి అంటే వీళ్ళు ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ సెమీ యాన్యువలీ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి 6 నెలలకి రీబ్యాలెన్సింగ్ చేస్తుంటారు. వీళ్ళు ఏం రీబ్యాలెన్స్ చేశారు ఏంటి అనేది అక్కడ ఇండైసెస్లో వెయిటేజ్ ఎంత ఏంటి అనేది కాన్స్టిట్యూయెంట్స్లో తెలిసిపోతుంది. సో ఫండ్ మేనేజర్ వాటిని మిమిక్ చేస్తే సరిపోతుంది, అంతే. సో ప్యాసివ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ఇది కూడా. సూపర్ రా, అసలు నాకు ఇన్ని రకాల ఇండెక్సెస్ ఉంటాయని తెలియదురా. మరి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఎన్ఐసి ఇండైసెస్లోకి వెళ్తే ఈ ఇండైసెస్లో బ్రాడ్ బేస్డ్ ఇండైసెస్లో ఇలాగా, సెక్టోరియల్ ఇండైసెస్ ఇలాగా, థీమాటిక్ ఇండైసెస్ ఇలాగా, స్ట్రాటజీ ఇండైసెస్ ఇలాగా, ఇలా చాలా ఉంటాయి. అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్స్ అంటే బాండ్స్, వాటికి కూడా ఇండైసెస్ ఉంటాయి. సో మార్కెట్ మీద ఇంకొంచెం అవగాహన పెరుగుతూ ఉంటుంది మీకు, అదేనా లేదా? ఇవన్నీ చూస్తూ ఉండండి. మార్కెట్ పార్టిసిపెంట్గా ఇవన్నీ చూస్తూ ఉండాలి మీరు. ఓకేరా, చూస్తాను.
ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి. కాకపోతే నాకు డౌట్ రా, ఇప్పుడు ఈ ఫండ్ హౌసెస్ అన్నీ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ ఎన్ఎస్సి వెబ్సైట్లో చూస్తే లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఆ స్టాక్స్లో నేనే వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే అయిపోయింది కదా. ఈ ఫండ్ హౌస్కి ఎక్స్పెన్స్ రేషియో ఇవన్నీ డబ్బులు ఇవ్వడం ఎందుకు? నేనే వెళ్ళి స్టాక్స్ అన్నీ కొనేసాను అనుకో, ఆ డబ్బులు మిగులుతాయి కదా నాకు. ఇలాంటి వాటిలో బుర్ర బాగా పనిచేస్తుంది నీకు. స్టార్టింగ్ వీడియోలోనే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నీ దగ్గర ఒక 10,000 ఉన్నది, సరే ఒక 10 లక్షలు ఉన్నది అనుకో. ఇన్ని స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసుకొని 50 స్టాక్స్లోని ఆ వెయిటేజ్ బట్టి ఆ స్టాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు ఇన్వెస్ట్ చేసుకొని ఈ తతంగాలు ఎన్ని ఎందుకు చెప్పు. ఒకవేళ నువ్వు అలా నిజంగా స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకుని, అంటే దీని ద్వారా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అంతా బై చేసుకున్నా సరే ఆ ఛార్జెస్ అవన్నీ అవే అవుతాయి. ఓకే కదా. అండ్ 10 లక్షలు ఉన్నవాడి గురించి చెప్తున్నాను. నెలకి 10,000 వేస్తున్నవాడు, లేదంటే ఒకసారి 1,00,000 వేస్తున్న వాడికి ఇన్ని స్టాక్స్లో బై చేసుకోవడం కష్టం కదా. ఇప్పుడు 2.5 వస్తుంది వెయిటేజ్ బట్టి. సో 2 కొనాలా, 3 స్టాక్స్ కొనాలా, ఆ డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్కి ఇచ్చేస్తే మనలాగే అందరూ పూల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు డివైడ్ చేసుకోవచ్చు, ప్రాపర్గా డివైడ్ చేసుకొని ఇండెక్స్ని మిమిక్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? సో మీ ఊరు తెలివితేటలు పక్కన పెట్టేసి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండు, మంచిదే. అంటే అవన్నీ ఎందుకులే కానీ అవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ ఈ విషయం చెప్పు, ఈ మూడిట్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటి అండ్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో చెప్పారా? ఫ్రెండ్స్ చూడండి, మీరు ఒకవేళ రిస్క్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉండి అండ్ మీకు రిస్క్ బాగా అలవాటు అనుకొని అండ్ లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్ చేసుకునే ప్లాన్లో ఉంటే ఈ మైక్రో క్యాప్ 250. బట్ రిస్క్ తీసుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఈ ఫండ్ వైపు అస్సలు చూడకండి, బాగా రిస్కీ. సో నన్ను అడిగితే స్మాల్ క్యాప్ 250లో క్వాలిటీ 50 ఇండెక్స్ ఉన్నది కదా, 50 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని పెడుతున్నారు కదా, ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లేదు మధ్యస్థంగా కావాలి అనుకుంటే ఈ యాక్సిస్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్. అండ్ ఏదైనా సరే లాంగ్ టర్మ్ కోసమే, అంటే క్లియర్గా వినండి, లాంగ్ టర్మ్ కోసం అంటే ఒక 5 years డౌన్ ద లైన్ కోసం ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేస్తారు. మీ ఫైనాన్షియల్ గోల్ ప్రకారం మీకు కావాల్సిన రిటర్న్స్ ఒక 3 yearsలో వచ్చాయి అనుకోండి, 3 yearsలో తీసేస్తారు. అర్థమైందా లేదా? అందుకే నేను 5 years అనుకొని పెట్టుకుంటూ ఉండండి, ఎప్పుడు మంచి రిటర్న్స్ వస్తే అప్పుడు తీసుకోవడం, లేక ఆ టైంలో ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎగ్జిట్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి, దానికోసం మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా వీడియోలో మాట్లాడుకుందాంలేండి. థ్యాంక్స్ రా. అయితే వెంటనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశారా లేదా? చేయకపోతే వెంటనే ఇప్పుడు చేసేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా గంట కొట్టియండి. అయిపోయిందా? ఓకే అయితే బాయ్.